మానవత్వం పరిమళించింది. మానవత్వం బతికే ఉందని మరోమారు ప్రజలందరూ కలిస్తే ఏం జరుగుతుందో నిరూపించారు. కర్నూలు జిల్లాకు చెందినటువంటి పునర్విక ఫండ్ రైజ్ అయ్యేటువంటి సమయంలో తను 9 నెలల పాప, ఇప్పుడు 11 నెలల పాప. ఈ 2 నెలల సమయంలో సోషల్ మీడియా కలిసి కట్టుగా దాదాపుగా లక్షలాది మంది మదర్ తెరిసా రూపాలుగా మారి కోట్లాది రూపాయలను కూడబెట్టారు. ఎస్ఎంఏ అనేటువంటి ఒక వింత వ్యాధితో బాధపడుతున్నటువంటి పునర్వికకు కావలసినటువంటి ఆ ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేశారు. అంతా జరిగింది ఎక్కడో కాదు, కేవలం సోషల్ మీడియా వేదికగానే. లక్షలాది మంది తమ యొక్క ఉదారతను చాటుకున్నారు. ఇక చేసేదేం లేక ప్రభుత్వం కూడా ఎంతో కొంత చేయూతనివ్వాల్సినటువంటి ఆవశ్యకతను క్రియేట్ చేశారు. ప్రభుత్వం కూడా సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద మ్యాక్సిమం అమౌంట్ 50 లక్షల వరకు విడుదల చేసినటువంటి పరిస్థితి. పునర్విక గత 3-4 వారాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పేరు. ఈ పాపను బతికించుకుందామంటూ లక్షలాది మంది తమ సోషల్ మీడియా వేదికగా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. చిన్న పెద్ద తేడా లేకుండా తలో చేయేసి మొత్తం మీద కోట్లాది రూపాయలను కూడగట్టినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పునర్వికకు సంబంధించినటువంటి వీడియోలు, పునర్వికకు సంబంధించి క్రౌడ్ ఫండింగ్కి సంబంధించినటువంటి పోస్టర్లు దర్శనమిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కొంతమంది పోస్టర్లను పెట్టుకొని, కొంతమంది భారీ ప్లకార్డులను పట్టుకొని, మరికొంతమంది ఫ్లెక్సీలతో తమ యొక్క క్రౌడ్ ఫండింగ్ను చేశారు. మొత్తం మీద సోషల్ మీడియా చేసినటువంటి ఒక గొప్ప పనిగా చెప్పుకోవచ్చు. మరోమారు సోషల్ మీడియా తలుచుకుంటే ఎంత మంచి పని జరుగుతుందో కూడా ఇక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని బట్టి తెలుసుకోవచ్చు. లక్షలాది మంది తమ సోషల్ మీడియా వేదికగానే ఇటు ప్రచారం చేస్తూ వారిగా డబ్బులను కూడా కూడగట్టినటువంటి పరిస్థితి. మొత్తం మీద పునర్వికకు సంబంధించి స్పైనల్ మస్కులర్ అట్రఫీ ఎస్ఎంఏ అనేటువంటి ఒక వింత వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ ఎస్ఎంఏ వ్యాధి ఉన్నటువంటి వారు కండరాలు మొత్తం క్షీణించుకుపోయి ఉంటారు, పూర్తి స్థాయిలో కదలలేని స్థితిలో ఉంటారు. ఆ వ్యాధి ఉన్నటువంటి వారికి ఈ యొక్క 16 కోట్ల విలువైనటువంటి ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తేనే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క కండరాల కదలిక అనేది మొదలవుతుంది. ఇక్కడే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, ఈ ఇంజెక్షన్ ఇచ్చే సమయానికి 2 సంవత్సరాల వయసు దాటకూడదు. 2 సంవత్సరాల లోపల మాత్రమే ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ ఒకసారి ఇస్తే సరిపోతుంది, జీవితాంతం పనిచేస్తుందంటూ డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పునర్విక తండ్రి చెప్తా ఉన్నాడు, దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాము, చివరికి డాక్టర్ చెప్పినటువంటి ఆ యొక్క సలహాతోని మేమైతే ఎట్లా డబ్బులు కూడగట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పవన్ అనేటువంటి వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. అది జనవరి 2వ తేదీన 2026 జనవరి 2న తను పోస్ట్ పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఫిబ్రవరి 25, 26వ తారీఖు వరకు వచ్చాం. పూర్తి స్థాయిలో ఈ పోస్ట్ వైరల్ అయింది. ఆ తర్వాత అది సినిమా హీరోల వరకు చేరింది. ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో కూడా తిరిగినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి జోల్గెన్సా అని చెప్పేసి ZOLGENSMA. ఈ ఒక వింతైనటువంటి వ్యాధికి సంబంధించి ఈ ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గుముఖం పడుతుంది. ఆ తగ్గుముఖం అనేది 2 సంవత్సరాల లోపల మాత్రమే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందంటూ పునర్వికకు సంబంధించినటువంటి పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇది ఒక క్యాంపెయిన్ లాగా జరిగింది. ఆ క్యాంపెయిన్ ఎంతలా జరిగింది అనేది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత పునర్విక తండ్రి మాట్లాడినటువంటి మాటలను కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. పూర్తిగా పునర్వికకు సంబంధించి జస్ట్ పునర్విక ఫండ్ రైజ్ అని గూగుల్లో సెర్చ్ చేశాను నేను, అసలు ఏంటి అని చెప్పేసి చూడొచ్చు ఎంత మేరకు పునర్వికకు సంబంధించి ఇక్కడ 16 crore బేబీ, తనకు సంబంధించినటువంటి వ్యాధి, ఎట్లా దాదాపుగా తనకు సంబంధించినటువంటి మొత్తము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా చూడొచ్చు. పూర్తిగా హీరోలు కూడా స్పందించడం జరిగింది. అలాగే
ఏపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్పందించడం జరిగింది. ప్రధాన సమితి మీడియాలో కూడా తనకు సంబంధించినటువంటి వార్తలను మనం చూడొచ్చు. అందితే సహాయం అంటూ పూర్తి స్థాయిలో ఎక్కడ ఈ సందర్భంలో మానవత్వం పరిధి వెళ్ళింది. మొత్తం మీద మానవత్వంగా ఈ యొక్క పునర్వికకు సంబంధించినటువంటి విషయంలో అందరు కూడా ఫండ్ రైజ్ చేయడానికి పూనుకున్నారు. మొత్తానికి తనకు సంబంధించినటువంటి ఫండ్ రైజ్ విషయంలో తండ్రి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. పునర్విక తండ్రి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. పునర్విక వాళ్ళ ఫాదర్ని మీ అందరూ తెలిసే ఉంటుంది. పాపని ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు. వచ్చేసి మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇదేనండి. దగ్గర మనకు 50 lakhs దాకా శాంక్షన్ చేస్తారు పిఎం రిలీఫ్ ఫండ్ కిందగా. అలాగే పబ్లిక్ కూడా చాలా వరకు ఫండ్స్ అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 9 కోట్ల పైన అమౌంట్ కలెక్ట్ అయిందండి. ప్రజెంట్ స్టాప్ చేశాము, ఎందుకంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అవుతుందో చెప్పేసి మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తామండి బయటికి. ప్రజెంట్ పాప ఐసోలేషన్లో ఉంది. పాప బాగుందండి. అసలు ఇంత దాకా వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగా నేను కూడా ముందుకు వచ్చాను. మా పాపకి హెల్త్ బాగాలేదు, ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను. ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ కొన్ని లక్షల మంది మా పాపని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా తను ఆరోగ్యంగా బయటపడాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. పునర్విక వాళ్ళ ఫాదర్ని పునర్విక తండ్రి మాట్లాడినటువంటి మాటలు విన్నాం. తను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా లేకుంటే ఈరోజు నా కూతురు పరిస్థితి ఎలా ఉండదో అంటూ తను భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అనేది తలుచుకుంటే ఎంత మేరకైనా కానీ సహాయం చేయగలుగుతుందంటూ మరొక మారు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన చేతిలో లేనటువంటిది 16 కోట్లు అనేది తనకు కనబడినటువంటి దూరం. కానీ ఆ 16 కోట్లలో దాదాపు 10 కోట్ల వరకు ఫండ్ రైజ్ అయింది. ఇంకా ఫండ్ రైజ్ అనేది అవసరం ఉంటే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే 10 కోట్లలో ఒకవేళ దాన్ని తెప్పించగలుగుతామని డాక్టర్ని అడిగేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నెల రోజుల్లోపటే ఆ ఇంజెక్షన్ ఖచ్చితంగా వేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క మొత్తానికి లక్షలాది మంది గుమిగూడి ఈ యొక్క సేవలో పాల్గొన్నారు. నా కూతురు ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యమయ్యారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ భావోద్వేగానికి సురేష్ పునర్విక తండ్రి భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా చూస్తున్నటువంటి మీలో కూడా కొంతమంది పునర్విక కోసం తాతాలాడి ఉండొచ్చు. పునర్విక ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంతో కొంత మీ యొక్క సపోర్ట్ అందించడానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. చూస్తున్నటువంటి వాళ్ళలో మీరు కూడా ఉంటే మీ యొక్క కామెంట్ రూపంగా పెట్టండి. అలాగే కొంతమంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆ యొక్క పోస్ట్ను వివిధ ప్లాట్ఫామ్స్లలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా వివిధ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. దాదాపుగా చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పునర్వికకు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఏదో ఒక టైంలో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే చూసి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా విజయంగా చెప్పుకోవచ్చు. లక్షలాది మంది కలిసి ఒక నిండు ప్రాణాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఒక ఉద్యమం అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో ఇటు ఈ యొక్క సేవలో పాల్గొన్నటువంటి ఈ యొక్క నిండు ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి దీనికి అందరికీ కూడా హ్యాట్సప్ చెప్తూ ఇంకొక మారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీకు అండగా మేము ఉన్నామంటూ ఎవరైతే లక్షలాది మంది మదర్ తెరిసాల రూపంలో వస్తూ ఉన్నారో వారందరికీ కూడా హ్యాట్సప్ చెప్తూ ఖచ్చితంగా పునర్విక మళ్ళీ మామూలు స్థితికి రావాలి, అందరిలానే ఆడుకోవాలని అయితే కోరుకుందాం. పునర్విక వాళ్ళ ఫాదర్ని మీ అందరూ తెలిసే ఉంటుంది. పాపని ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు. వచ్చేసి మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇదేనండి. దగ్గర మనకు 50 lakhs దాకా శాంక్షన్ చేస్తారు పిఎం రిలీఫ్ ఫండ్ కిందగా. అలాగే పబ్లిక్ కూడా చాలా వరకు ఫండ్స్ అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 9 కోట్ల పైన అమౌంట్ కలెక్ట్ అయిందండి. ప్రజెంట్ స్టాప్ చేశాము, ఎందుకంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అవుతుందో చెప్పేసి మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తామండి బయటికి. ప్రజెంట్ పాప ఐసోలేషన్లో ఉంది. పాప బాగుందండి. అసలు ఇంత దాకా వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగా నేను కూడా ముందుకు వచ్చాను. మా పాపకి హెల్త్ బాగాలేదు, ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను. ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ కొన్ని లక్షల మంది మా పాపని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా తను ఆరోగ్యంగా బయటపడాలని
ఆరోగ్యంగా బయటపడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.